శ్రీమాత్రే నమః. జూన్ 16 నుండి జూలై 14 వరకు నిజజ్యేష్ఠ మాసం ప్రారంభం. అస్సలు చేయకూడని తప్పులు, తప్పకుండా పాటించాల్సిన నియమాలు. హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన మాసాలలో నిజజ్యేష్ఠ మాసం ప్రత్యేక స్థానం కలిగి ఉంది. ఈ మాసంలో భగవంతుని నామస్మరణ, దానం, జపం, ఉపవాసం, పితృతర్పణం చేయటం విశేష ఫలితాలను ఇస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ముఖ్యంగా శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి, శివపార్వతులను భక్తి శ్రద్ధలతో ఆరాధించడం మంచిది. భార్యాభర్తలు కలిసి దీపారాధన చేయటం, విష్ణు సహస్రనామం లేదా లలితా సహస్రనామం పారాయణం చేయటం వల్ల దాంపత్య సౌఖ్యం, ఐకమత్యం పెరుగుతాయి. ఈ మాసంలో కోపం, అబద్ధం, ఇతరులను నిందించడం, అనవసర ఖర్చులు వంటి వాటికి దూరంగా ఉండాలి. అయితే నిజజ్యేష్ఠ మాసం ఒక అధిక మాసం. అయితే సాధారణంగా గృహప్రవేశాలు, వివాహాలు, శంకుస్థాపనలు వంటి శుభకార్యాలు చేయరు. కానీ దైవారాధన, జపం, హోమం, దాన ధర్మాలు చేయటం అత్యంత శ్రేయస్కరం. ఈ పవిత్ర మాసంలో భక్తితో చేసిన చిన్న పుణ్యకార్యానికి అనేక రెట్ల ఫలితం లభిస్తుందని పురాణాలు తెలియజేస్తున్నాయి. ఈ నిజజ్యేష్ఠ మాసంలో అందరూ తప్పనిసరిగా కొన్ని ఆహారాలను మానేయాలని శాస్త్రం చెబుతుంది. అందులో ముఖ్యంగా మాంసాహారం, మద్యం మరియు మత్తు పదార్థాలు, ఉల్లి, అతిగా కారం, మసాలా, రాత్రి మిగిలినవి ఆహార పదార్థాలు, వంకాయ అస్సలు తినకూడదు. ఈ నెలలో వంకాయ తింటే కీళ్ళ నొప్పులు ఏర్పడతాయి. ఈ మాసంలో ఎక్కువగా తీసుకోవలసినవి పండ్లు, పాలు, పెరుగు, నెయ్యి, సాత్విక ఆహారం, పానకం, మజ్జిగ, తులసి తీర్థం, సాత్విక ఆహారం తీసుకుంటూ భగవన్నామ స్మరణతో గడిపితే విశేష పుణ్య ఫలితాలు లభిస్తాయని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ఈ మాసంలో ప్రధానంగా శ్రీ మహావిష్ణువు మరియు శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించడం విశేష ఫలితాలను ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి. శ్రీ మహావిష్ణువుని పూజించడం వల్ల కుటుంబంలో శాంతి, సుఖ సంతోషాలు పెరుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి. పాప పరిహారం కలుగుతుందని విశ్వాసం. విష్ణు సహస్రనామ పారాయణం ఎంతో శ్రేష్టం. మహాలక్ష్మీదేవిని పూజించడం వల్ల ధన సంపద, ఐశ్వర్యం పెరుగుతాయి. ఇంట్లో లక్ష్మీ కటాక్షం నిలుస్తుంది. అప్పుల బాధలు తగ్గుతాయని నమ్మకం. పరమశివుని ఆరాధన చేయటం ద్వారా ఆరోగ్యం, మానసిక ప్రశాంతత లభిస్తుంది. గ్రహ దోషాలు తగ్గుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపం చేయటం వల్ల విశేష ఫలితాలను ఇస్తుంది. అలాగే ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి హనుమంతునికి తమలపాకులు సమర్పిస్తే జీవితంలోని కష్టాల నుండి ఉపశమనం లభిస్తుంది. అలానే శని దోషాల నుండి విముక్తి లభిస్తుంది. ముఖ్యంగా వివాహమైన మహిళలు తమ భర్తలు దీర్ఘాయుషుతో సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని కోరుకునే స్త్రీలు ప్రతిరోజు కుంకుమ బొట్టును ధరించండి. వైవాహిక సౌభాగ్యం, అలాగే భర్తకు దీర్ఘాయుషు సిద్ధిస్తుంది. ఈ నెలలో పొరపాటును కూడా పగటిపూట నిద్రించకూడదు. మధ్యాహ్నం సమయంలో నిద్రిస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. అలాగే నీటిని వృధా చేయకండి. ఆర్థికంగా నష్టపోతారు. నీటిని ఎంత పొదుపు చేస్తే అంత ఐశ్వర్యం మీ ఇంట్లోకి చేరుతుంది. ఈ మాసంలో స్త్రీలు తప్పకుండా పాటించాల్సిన నియమాల గురించి తెలుసుకుందాం. ఇంకా ఎవరైనా వీడియోకి లైక్ చేయకపోతే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి. మరికొంతమందికి ఈ వీడియో సహాయపడుతుంది. ఉదయం స్నానం చేసి దీపారాధన చేయటం, లక్ష్మీ అష్టోత్తరం లేదా లలితా సహస్రనామం పారాయణం చేయటం, ఇంటిని పరిశుభ్రంగా ఉంచడం, సాధ్యమైనంత వరకు సాత్విక ఆహారం తీసుకోవటం, భర్త కుటుంబ సభ్యుల పట్ల గౌరవంతో ప్రవర్తించడం, అలానే పురుషులు పాటించాల్సిన నియమాల గురించి తెలుసుకుందాం.
సంధ్యావందనం, గాయత్రి జపం చేయటం ఎంతో శ్రేయస్కరం. విష్ణు సహస్రనామం లేదా భగవద్గీత పారాయణం చేయటం, దానం అన్నదానం చేయటం, కోపం, అసత్యం, పరుష వాక్యాలకు దూరంగా ఉండటం, మద్యపానం, మాంసాహారం వదిలివేయటం. ఈ నెలలో ప్రతి సాయంత్రం కలిసి దీపారాధన భార్యాభర్తలు చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. తులసి ప్రదక్షిణలు తప్పకుండా చేయాలి. అలాగే ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. అప్పుడే శ్రీ మహాలక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. అలాగే ఈ నెలలో వచ్చే ప్రతి శుక్రవారం నాడు సాయంత్రం 6 దాటిన తర్వాత ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించండి. ఈ దీపపు కాంతులు లక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి. ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఇక ఈ నెలలో వచ్చే ప్రతి శనివారం రోజు తప్పనిసరిగా పిండి దీపం వెలిగించాలి. జ్యేష్ఠ మాసంలో వచ్చే శనివారం నాడు ఎవరైతే పిండి దీపం వెలిగిస్తారో అలాంటి ఇళ్లకు 7 తరాల ఐశ్వర్యం సిద్ధిస్తుంది. తిన్నా తరగని ఆస్తిపాస్తులు కలుగుతాయి. లక్ష్మీదేవి ఆశీర్వాదాన్ని సులభంగా పొందాలంటే ఈ నెల రోజులు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. మీ ఇల్లు మురికిగా ఉంటే ఇంట్లో ఉన్న సంపద నశించిపోతుంది. కాబట్టి మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. ఒక గిన్నెలో ఉప్పు వేసి మీ ఇంటి ఈశాన్యం మూలన పెట్టుకోండి. ఇంట్లో డబ్బు సమస్యలు తొలగిపోయి ఇంటి ఆదాయం పెరుగుతుంది. ఈ నెలలో వీలైనంత వరకు మాంసాహారాన్ని నిషేధించండి. గాయత్రి మంత్రానికి చాలా శక్తి ఉంటుంది. కాబట్టి ఈ మాసంలో ఒక్కసారైనా సరే గాయత్రి మంత్రాన్ని జపించండి. మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి. పేదలకు మీకు వీలైనంతలో దానం చేయండి. ఇలా నిజ జ్యేష్ఠ మాసంలో భక్తి, నియమం, దానం, జపంతో గడిపితే దైవానుగ్రహం, కుటుంబ సౌఖ్యం, ఐశ్వర్యం, మానసిక ప్రశాంతత లభిస్తాయి అని పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ వీడియోలో సమాచారం మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలానే మీ కుటుంబ సభ్యులకు, మీ సహోదరులకు ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ధన్యవాదాలు.